ఏంటిది? అరే! ఏ చిన్న పిల్లి పిల్లలా ఉందే. దారి తప్పి వచ్చిందనుకుంటా. హేయ్! ఎవరమ్మా పాప నువ్వు? పాప, బాబా, చిన్ని పిల్లి పిల్ల. హే! ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నాకు అర్థం కావట్లేదు. తప్పిపోయావు అనుకుంటా. సరే నువ్వేం కంగారు పడకు. నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాలే. అక్కడ నీకు మంచిగా ఫుడ్ పెట్టి పెంచుతాను. నువ్వు ఇలానే వెనక్కి కూర్చో. ఈ పక్కనే నా ఇల్లు. ఇంటికి తీసుకెళ్ళి మంచిగా చూసుకుంటా. కంగారు పడకు. అమ్మయ్యా, నిన్నాళ్ళు నాకేం పెట్ దొరకలేదు అనుకున్నాను. ధను అన్న వాళ్ళకైతే చాప్ ఉన్నాడు, నాకైతే ఎటువంటి పెట్టలేదు. నాకు చిన్న క్యాట్ దొరికింది. సరే మంచి పేరు ఆలోచించి దీనికి ఒక మంచి పేరు పెట్టాలబ్బా. నాకైతే చాలా నచ్చింది. ఇంత క్లియర్గా కనబడలేదు ఎందుకంటే మనమైతే నైట్ చూస్తున్నాం కదా. మార్నింగ్ అయితే బాగుంటుంది కానీ పర్వాలేదులేండి. మార్నింగ్ మొత్తం మంచి పేరు ఆలోచించి పెట్టచ్చు. ఓకే, వచ్చేసాం మన ఇంటికి. రా, నువ్వు నా వెనక్కి రా. నేను ఇప్పుడు అర్జెంటుగా జిమ్ చేయాలి ఎందుకంటే నైట్ నాకు జిమ్ చేస్తే కానీ నిద్ర పట్టదనమాట. సరే నువ్వు లోపలికి వచ్చి కూర్చో, నేనైతే జిమ్ చేయడానికి వెళ్తాను. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉందబ్బా. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశాను పార్టీలో అయితే. ధను అన్న సించాన్ వాళ్ళు కూడా వస్తే చాలా బాగుండేది కానీ ఇంకేం చేస్తాం. ఓకే, ఫాస్ట్గా వెళ్ళి మనమైతే జిమ్ చేద్దాం. ఓకే, ఫైనలీ మనకైతే కొత్త పెట్ దొరికింది. చాలా క్యూట్ ఉంది. ఎక్కడికి రా రా ఫుడ్ పెడతారా? అమ్మయ్యా, వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏది నా క్యాట్ ఎక్కడుంది? ఎక్కడున్నావు? ఏంటిది? ఎవడ్రా నువ్వు? ఏంటి భయంకరంగా కనబడుతుంది? అంత ఎత్తుందేంటి? ఎవడు నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తున్నారా? ఎవడ్రా నువ్వు? ఎవడిది ఇలా ఉన్నాడు? ఏంట్రా ఇక్కడికి? అమ్మో రే, నా వెనకొస్తాడు. రే ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? నా క్యాట్ ఇది. అమ్మో, చూడ్డానికి వీడు దయ్యమా వీడు? అమ్మో, ఒక్కసారి ఇంట్లోకి రా, ఒక్కసారి రా, ఒక్కసారి వస్తావా ఇంట్లోకి? కమాన్ రా రా, వస్తున్నావా? అరే వీడైతే బయటికి రాలేకపోతున్నాడు. మనల్ని అయితే లోపలికి రమ్మంటున్నాడు. అంటే వీడు బయటికి రాలేడనమాట. లోపలికి వెళ్తే నన్ను చంపేస్తాడు. వామ్మో, ఇది ఎక్కడ మాన్స్టర్ రా బాబు? మాన్స్టరా దయ్యమో నాకు అర్థం కావట్లేదు. నా ఇంట్లోకి వచ్చాడంటే. అరే తొందరగా మన ధను అన్నకి ఫోన్ చేయాలి. ధను అన్న మాత్రం మనకి ఇప్పుడు సహాయం చేస్తాడు. ధను అన్న అర్జెంటుగా నువ్వు మా ఇంటికి రావాలి. ఏంటంటే మా ఇంట్లో వచ్చేసి ఒక పెద్ద మాన్స్టర్ దయ్యం అర్థం కావట్లేదు. ఒక చిన్న క్యాట్ పిల్లని తీసుకొస్తే ఆ క్యాట్ని తినేసింది. ఇప్పుడు నన్ను తినడానికి చూస్తుంది. బయటనే ఉన్నాను. ఇంట్లోకి వెళ్తే మాత్రం నన్ను చంపేస్తుంది. అది బయటకు రాలేకపోతుంది. ఓన్లీ ఇంట్లో మాత్రం ఉండగలుగుతుంది. తొందరగా బయలుదేరు. అరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. నువ్వేం కంగారు పడకు తమ్ముడు, ఇప్పుడే బయలుదేరుతున్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. నేను ఇంటి బయట ఉంటాను, బయట పడుకుంటాను. అక్కడికి వచ్చే లొకేషన్ పెడతాను, ఓకేనా? అన్నయ్యకే చెప్పాను. వామ్మో, అదైతే చాలా భయంకరంగా ఉంది. దాని వాయిస్ కూడా చాలా ఘోరంగా ఉంది. వామ్మో, అది నా ఇంట్లోకి వెళ్తే చంపేసేటట్టుంది. దాని అన్న వచ్చి నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. దాగవాలి వెళ్ళి. షిన్చాన్ అయితే పడుకున్నట్టుగా ఉన్నాడు. ఎస్, షిన్చాన్ గడైతే పడుకున్నాడు. ఇదే మంచి సమయం, మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే షిన్చాన్ గాని తీసుకుని వెళ్ళామంటే మళ్ళీ ప్రమాదం. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఏదో మాన్స్టరో గోస్ట్ అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. సో అక్కడ గోస్ట్ మాన్స్టర్ ఏం చేస్తుందో నాకు అసలు తెలియట్లేదు. ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి, అప్పుడే మనకి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫాస్ట్గా వెళ్దాం. మనకైతే స్టైర్స్ ఉన్నాయి కాబట్టి స్టైర్స్ని యూస్ చేసుకుని తొందరగా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. నా దగ్గర అద్భుతమైన బైక్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే అదృష్ట దేవత మనకు వచ్చి బైక్ ఇచ్చింది. సో తొందరగా మనమైతే వెళ్ళిపోవచ్చు. కింద నుంచి చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. నువ్వేం కంగారు పడక తమ్ముడు, నేనైతే వస్తున్నాను. కానీ నాకు అర్థం కావట్లేదు, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మాన్స్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అది కూడా భయంకరమైన మాన్స్టర్స్. వాడంతా కంగారుగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా డేంజరస్ మాన్స్టర్ అయి ఉంటుంది. సరే మనం తొందరగా వెళ్దాం. కమాన్ తిరుగు, ఫాస్ట్గా తిరుగు. మనం వీలైనంత స్పీడ్గా యాక్సలరేషన్ పెంచి ఫాస్ట్గా మనమైతే వెళ్ళిపోవాలి. సో ఇదే మనకు రూట్ అనమాట, అడ్డ రూటు. సో ఈ రూట్ ద్వారా మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. పద మనకి టైం లేదు, లెట్స్ గో. ఓకే, మనమైతే ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం అనమాట. మనం ఇప్పుడు గాల్లో ఉన్నట్టు చూపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మనం ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అదే మన తమ్ముడి దగ్గరికి వచ్చేసాం. సూపర్, మనమైతే చాలా స్పీడ్గా వచ్చేసాం అనమాట. లేచేయకుండా తొందరగా వాడి యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నాకైతే అర్థం కావట్లేదు వాడు ఏం ఫేస్ చేస్తున్నాడు. వామ్మో, ఇండియన్ డ్రైవింగ్ 3Dలో కరెంట్ కూడా తీసేసారు చూడండి. అసలు కరెంట్ అయితే లేదు ఎక్కడ కూడా, కానీ క్లియర్గా కనబడుతుంది మొత్తం. వాడు ఇచ్చిన లొకేషన్ ప్రకారంగా నేను వచ్చాను. వాడు ఎక్కడే ఉన్నాడు అనుకుంటా. ఓ మై గాడ్, పాపం వాడు ఇల్లు వదిలేసి బయట. అరే తమ్ముడు లేరా ఒకసారి, నేను వచ్చేసా.
ఏం కాదు. సరే ఏం జరిగిందో చెప్పు. ఇంతగా మాస్టర్ ఎక్కడుంది? తొందరగా దాని ఆట కట్టిద్దాం. చెప్పు. అనియా అనియా అది అది అక్కడే ఉంది అనియా. అక్కడే నా ఇంట్లో ఉంది. నా ఇంట్లో ఉండి లోపలికి వెళ్తే చంపేస్తుంది అన్న. వద్దు వెళ్ళొద్దు, నువ్వైతే అసలు వెళ్ళొద్దు. లోపలికి వెళ్తే చంపేస్తుంది ప్లీజ్. అరే ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు. దాన్ని ఇప్పుడు ఎలా ఆపాలో ఎలా అరికట్టాలో చూద్దాం. తను అన్నా లోపలికి వెళ్తే అయిపోతాం మనం. వద్దు. అరే నువ్వేం కంగారు పడకు. మరి ఇప్పుడు వదిలేస్తే ఎలా? ఇప్పుడు మనం నన్ను ఎందుకు పిలిచావు? దాన్ని సాల్వ్ చేయడానికే కదా. అది ఎవరైనా సరే ఇప్పుడు నా చేతిలో అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు. నేను దేనికి భయపడను. నువ్వు ఇలానే ఉండి ఇక్కడ, నేను చూసుకుంటా దాన్ని. నువ్వైతే లోపలికి రావాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి దాన్ని దెబ్బకి చంపేస్తాను. నాకు 1 minute. నువ్వైతే లోపల రాకు. ఓకే ఓకే మనమైతే లోపలికి వెళ్దాం. ఏముందో చూద్దాం. ఏయ్ ఎవరే నువ్వు? బయటికి రా. అన్నయ్య వద్దు వెళ్ళొద్దనియా. లోపల చాలా డేంజర్ గా ఉంటుంది. వద్దు వెళ్ళకు. అక్కడ మంచం దగ్గర చూడు. మంచం దగ్గర ఉంటుంది. మంచం కార్నర్ లో. అమ్మో వద్దు వెళ్ళొద్దు. వచ్చే. అదేంట్రా చూడ్డానికి ఏదో దుమ్మల గుండ్లా ఉంది. అదేం చేయదు. ఇటు చూడు ఒకసారి. ఎవరే నువ్వు? మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని వెళ్ళగొడుతున్నావు. మా ఇంట్లో ఉండడానికి ఎంత వేర్వల్ఫ్. అరే పరిగెట్టండి. అరే దయ్యం కాదు ఇది, వేర్వల్ఫ్. వామ్మో పరిగెత్తు. అయిపోయింది నా పని అయిపోయింది. తొందరగా పరిగెడతాం. వామ్మో వచ్చేసింది. అరే అది దయ్యం కంటే డేంజర్ రా బాబు. ఓరి నాయన దానికి చాలా శక్తులు ఉంటాయి. అది వేర్వల్ఫ్. ఓరి నాయనో తప్పించుకున్నాను. లేకపోతే ఈ పాటికి నా రక్తం మొత్తం తాగేసేది. నా పని అయిపోయిండేది. అరే తమ్ముడు అది చాలా డేంజర్. ఇదైతే నిజంగా బయటికి రాలేకపోతుందా? ఎస్ ఇది ఇంట్లోనే ఉంటుంది. బయటికి రాలేకపోతుంది. రే మనకి ఇది ఒక ప్లస్ పాయింటే. అది బయటికి రాలేకపోతుంది కాబట్టి ఈ రోజు నైట్ లోపే దాన్ని ఎలా అయినా సరే మనం పూర్తిగా హతమార్చాలి. అది ఎలా అయినా సరే అంతం అయిపోవాలి. నన్ను అంతం చేస్తారా? అంత ధైర్యం ఉందా మీకు? మీరు ఎంత ప్రయత్నించినా అది చేయలేరు. దమ్ముంటే ప్రయత్నించండి. అన్నయ్య ఎందుకది ఏంటి అంత ధైర్యంగా ఛాలెంజ్ ఎదుగుతుంది? ఎందుకది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. అరే అది వేర్ వల్ఫ్. నీకు అర్థం కావట్లేదా? అది చాలా డేంజర్. వామ్మో నాకు అర్థం కాలేదు. దయ్యం అనుకున్న. దయ్యం అన్నా నాకు అంత భయం ఉండేది కాదు. వేర్ వల్ఫ్ చాలా డేంజర్. అది కూడా శక్తులున్న వేర్ వల్ఫ్. దాని దగ్గరికి వెళ్తే రక్తం తాగేస్తుందిరా. మనం అసలు ప్రాణాలతో అస్సలు మిగిలాం. వామ్మో అది చాలా డేంజర్. ఇప్పుడు దాన్ని ఎలా అరికట్టాలో నాకు అర్థం కావట్లేదే. గుర్తొచ్చింది. లేట్ చేయకుండా రంగబాబా దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్తారు పరిష్కారం. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. రంగబాబా దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా ఏ దయ్యమైన దెబ్బకి పారిపోవాల్సిందే. బాబా రంగబాబా మాకు ఒక పెద్ద సహాయం కావాలి. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కదా, అదే ఇండియన్ డ్రైవింగ్ 3D ఈ ఫ్రాంక్లిన్ తమ్ముడు. వీళ్ళ ఇంట్లో ఒక పెద్ద వేర్ వల్ఫ్ వచ్చింది. అది చాలా డేంజర్గా ఉంది. నన్ను పట్టుకోబోయింది. జస్ట్ మిస్. నేను తప్పించుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఇళ్ళలో నుంచి దాన్ని అయితే వెళ్ళగొట్టాలి. దాన్ని పూర్తిగా అంతం చేయాలి. మీరు ఏదో ఒకటి వచ్చి దానికి మంత్రం వేసి దాన్ని చంపేయండి. నీకు ఇది తెలిసిన విషయమే. నేను మన లాస్ ఏంజల్స్ లో మాత్రమే ఎటువంటి శక్తినైనా ఉపయోగించగలను. దీనికి మినహాయించి ఇంకొక దేశంలో కానీ, ఇంకొక రాష్ట్రంలో కానీ, ఇంకొక ప్రదేశంలో కానీ నా శక్తులు ఏమి పనిచేయవు. ఈ లాస్ ఏంజల్స్ లో ఏమి కావాలన్నా నేను చేయగలను, కానీ నేను అక్కడ వేరే ప్రదేశాల్లో చేయలేను. కానీ కంగారు పడకు, దీనికి నేను ఒక పరిష్కారం ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు నువ్వు దయ్యాన్ని దయ్యంతోనే వదిలించాలి అంటారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. ఇప్పుడు దుష్ట శక్తిని కూడా దుష్ట శక్తితోనే అంతం చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ లాస్ ఏంజల్స్ చివరి కొండల్లో ఒక ప్రేతాత్మ ఉంది. దానికైతే ఇంకా ఇప్పటికీ తన కోరిక తీరకుండానే చనిపోయింది. దానికి వెళ్లి నువ్వు సహాయం చేసావనుకో, అప్పుడు ఖచ్చితంగా నీకు ఏదో ఒక రకంగా సహాయం చేసి తన దగ్గర ఉన్న ప్రేతాల్ని భూతాల్ని నీకు సహాయంగా పంపిస్తుంది. అప్పుడు ఏదైతే వస్తుందో అది నీకు సహాయం చేసి ఎలా అయినా సరే దాని నుంచి విముక్తి చెందిస్తుంది. అప్పుడు ఎలా అయినా దాన్ని అంతం చేస్తుంది. వెళ్ళు నాయనా. సరే బాబా గారు, మన లాస్ ఏంజల్స్ లోని కార్నర్ కొండ కదా, ఆ కొండపైన కదా. ఎస్ నాకు తెలుసు. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళాను. ఇంకా ఇది ఇప్పటికీ అక్కడే ఉందంటారా? సరే బాబా గారు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మేము బయలుదేరుతున్నాం. రే తమ్ముడు ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం ఎంత భయంకరమైందో తెలుసా? అక్కడ ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి 12 ఒక ప్రేతాత్మ వస్తూ ఉంటుంది. ఆ ప్రేతాత్మ చాలా అంటే చాలా డేంజర్. అది ఎందుకు వస్తుందో ఎప్పుడు ఎవరికి తెలీదు. ఇప్పుడు నాకు తెలిసింది రంగబాబా గారు చెప్పిన తర్వాత. అంటే దాని యొక్క ఆత్మ శాంతించలేదంట. దాని ఆత్మ శాంతించిందనుకో అప్పుడు మనకు ఖచ్చితంగా సహాయం అవుతుంది. ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు నేను ఇదే ప్రదేశంలో వచ్చాను. ఇది ఎక్కడ వింతో ఒక దయ్యాన్ని వదిలించుకోవడానికి ఇంకో దయ్యం దగ్గరికి వెళ్ళాలంట. వామ్మో ఇప్పుడు మనం చచ్చిపోతాం. వామ్మో వద్దు అనయ్య వెళ్ళిపోతాం. ఎందుకు మనకి? నేను మీ ఇంటికాడ ఉంటానులే. మా ఇల్లు అవసరం లేదు. అమ్మో అక్కడ ఏంటి?
అలా వెలుగుతుంది అదేనా పిశాచి వామ్మో వద్దు అన్నయ్య వెళ్ళిపోదాం వద్దన్నయ్య ప్లీజ్ వద్దు వద్దు వెళ్ళొద్దు ఎందుకు చెప్పు ఊరికి మన ప్రాణాల మీద తెచ్చుకోవడం ఇప్పుడు కష్టపడి దాని దగ్గర నుంచి తప్పించుకున్నాం మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళామనుకో మన ప్రాణాలు పోతాయన్నయ్య వద్దన్నయ్య వద్దు రే నీకు ఇంటి యొక్క వాల్యూ తెలుసా చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఇల్లురా అది దాన్ని ఎలా మర్చిపోతాం ఎలా వదులుకుంటాం చెప్పు 1 మినిట్ నేను మొత్తం దీన్ని సెటిల్ చేస్తాను హలో భూతం గారు ఇప్పుడు మీరు మీ తీరని కోరిక ఏదో ఉంది మీ ఆత్మ శాంతించలేదు అని నాకు తెలిసింది నాకు రంగబాబా గారు పంపించారు మీదదేంటో చెప్తే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను తెలుసు నాకు తెలుసు ఒక అర్ధరాత్రి ఒక బాలుడొచ్చి నాకు సహాయం చేసి నా ఆత్మకి శాంతి కలిగిస్తాడని సరే నువ్వు గనక నా ఆత్మకి శాంతి కలిగించావనుకో నువ్వు అనుకున్నది సాధించేలా చేస్తా చెప్పు నువ్వు దేన్ని కోరుకుంటున్నావు నేను అన్నిటికంటే పవర్ఫుల్ దయ్యాన్ని మళ్ళీ భూమి మీదకి తెప్పించాలనుకుంటున్నాను అది ఆల్రెడీ అంతం అయిపోయిందని నాకు తెలుసు దాన్ని నేను అంతం చేశాను కానీ ఆ పవర్ఫుల్ దయ్యం ఏంటో దాన్ని భూమి మీదకి తెప్పించండి ఎందుకంటే నేను ఇంకో దయ్యంతో పోరాడుతున్నాను ఇప్పుడు దాన్ని తెప్పించారనుకోండి అప్పుడు ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను సరే నువ్వు అనుకున్నట్టుగానే చేస్తాను కానీ ఆగు నేను నీకు ఒక విషయం చెప్పాలి